గత కొంతసేపటి క్రితమే సినీ నటుడు అల్లు అర్జున్ అయితే తన ప్రత్యేకంగా బౌన్సర్లతో సహా టాస్క్ ఫోర్స్ అధికారులతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులు ఎదుట హాజరయ్యారు. ప్రత్యేక గదిలో అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో అయితే అల్లు అర్జున్ పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితమే అల్లు అర్జున్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అసలు మొత్తం మీద కనుక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి వివరాలు అయితే వెల్లడించాడు. తనకి పోలీసుల పర్మిషన్ తోనే సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసుల పర్మిషన్ ఉందని చెప్పడంతోనే తను సంధ్య థియేటర్ కు వచ్చానని, తను ఎటువంటి ర్యాలీ నిర్వహించలేదని కూడా పోలీసుల ఎదుట ఎటువంటి ర్యాలీ నిర్వహించలేదని కూడా స్పష్టం చేశారు. ఇక 2 రోజుల క్రితమే హైదరాబాద్ సిపి ఆనంద్ ఈ సమావేశానికి సంబంధించి మరో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో 12 నిమిషాల పాటు సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ ప్రేక్షకులకు అభివాదం చేస్తూ కారుతో ర్యాలీగా వెళ్తూ ఉన్న వీడియో అయితే ఫుటేజ్ అయితే పరిశీలించారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనలకన్నిటికి సంబంధించి కూడా అల్లు అర్జున్ పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇక తను అంగీకారంతోనే సంధ్య థియేటర్ కు విచ్చేసాడా లేదా పోలీసుల అంగీకారం లేకుండా బౌన్సర్లతో పాటు తాను సంధ్య థియేటర్ కి విచ్చేసాడు అనే దానిపై కూడా పోలీసులు తీవ్రంగా లోతైన విచారణ అయితే చేస్తున్నారు. అలాగే బౌన్సర్లు అభిమానులపై దాడి చేశారా అనే దాన్ని కూడా అల్లు అర్జున్ సమాధానం చెప్పనున్నారు. అలాగే అల్లు అర్జున్ మొత్తం మీద కనుక అల్లు అర్జున్ ఎటువంటి సాయం చేశాడో, చనిపోయిన మహిళ రేవతి కొడుకు శ్రీతేజ్ క్రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ శ్రీతేజ్కు ఎటువంటి ఆర్థిక సాయం చేశాడనే దాని మీద కూడా పోలీసులు అయితే అడిగి తెలుసుకొని ఇక 2 గంటల పాటు ఈ సుదీర్ఘ విచారణ ప్రత్యేక గదిలో అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో జరగనుంది. ఇక అల్లు అర్జున్ మొత్తం మీద కనుక అల్లు అర్జున్ పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా సమాచారం. నీరస్తో దేవ మెగా 9 టీవీ చిక్కడపల్లి.